చేశావు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వారికి ఉన్న అనుభవాన్ని, వారికి ఉన్న విజనరీని, వారికి ఉన్న పరపతిని ఈరోజు ప్రపంచ దేశాలకు వెళ్ళి వారి పరపతితో తీసుకొచ్చి భారతదేశంలో ఒక చంద్రబాబు నాయుడు గారిని, ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కు ఉన్నారు, ఒక విజనరీ లీడరు, ఆయనకున్న టెక్నాలజీకి, ఆయనకున్న ఆలోచనలు కానీ భావితరంలో పనికొస్తామని పారిశ్రామికవేత్తలు కూడా నమ్మొస్తే అది చూసి ఓరవలేక మీ పేక్ ప్రసారాలు పెడుతున్నాం. అసలు మీ పార్టీ పుట్టికే పేకు, మీ మనుషులే మీరే పేకు, మీ నాయకత్వమే పేకు. ఇలాంటి సందర్భాలు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రజలు మభ్యపెట్టే విధానాన్ని వెన్నాడాలి. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రజలకు అంకితం చేయడానికి ఈరోజు రాత్రి పగలనకన్నా కష్టపడే సందర్భాలు చూస్తున్నాం. ఈరోజు ఓపెన్గా ఉన్నాం. మా నాయకుడు కానీ, మేము కానీ, ఎన్డీఏ కూటమి నాయకులు కానీ అందరం కూడా ఏ ప్రాంతానికి వెళ్ళి సరే ఓపెన్గా డిస్కస్ చేసి ఈరోజు ఇస్తున్నాం. అది ఢిల్లీలో పర్యటన చేసినా, విదేశాల పర్యటన చేసినా, ఎవరిని కలుస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఓపెన్గా డిస్కషన్ పెడుతున్నాం. దాన్ని మభ్యపెట్టే విధంగా మీరు ఫేక్ న్యూస్ని క్రియేట్ చేసి ప్రజలను మభ్యపెట్టే విధంగా చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డికి ఇంకా మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు, ఒక పులివెందుల ఎమ్మెల్యేగా